10వ పిఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియజేసినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహిళలకి తప్పకుండా ఈ సెలవులు కావాలి మంజూరు చేయాలంటే దాంతో 6 నెలల ప్రసూతి సెలవులకు తోడుగా మరో 3 నెలల సెలవులు కూడా మంజూరు చేయాలి, ఆ సెలవు దినాన్ని కూడా పే చేయాలన్నటువంటి దాంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ సెలవులు 3 నెలల పసిపాప నుంచి 18 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతిసారి కూడా 15 రోజులకు మించకుండా 6 సార్లు ఈ సెలవుల్ని వాళ్ళు ఉపయోగించుకునే ఆస్కారం ఉంది అధ్యక్ష. ఒకవేళ కనుక కుటుంబంలో హ్యాండిక్యాప్డ్ పిల్లలు కనుక ఉంటే 22 సంవత్సరాల వరకు కూడా ఈ 3 నెలల సెలవుల్ని వాళ్ళు వాడుకునే వెసులుబాటుని తెలంగాణ ప్రభుత్వం కల్పించి ఇవాళ మహిళా ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ని ఇలా అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా గొప్ప స్కీమ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకి ఇవాళ ఫస్ట్ టైం ఈ సెలవుల్ని మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష. మరి ప్రసూతి సెలవులు 6 నెలలు కాకుండా ఇంకొక 90 రోజులు అదనంగా ఇచ్చామని చెప్తున్నారు. మరి మెటర్నిటీ లీవ్స్ అనేవి 2 పిల్లలకి అంటే ఒక్కొక్కరికి మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు అధ్యక్ష. 2 పిల్లలు ఉన్నప్పుడు 2 సార్లు మెటర్నిటీ లీవ్స్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు అదనంగా ఇచ్చిన ఈ 90 రోజు సెలవులు కూడా మరి 2కి వేరువేరుగా ఇస్తారా అని చెప్పి క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒక మహిళా ఉద్యోగునికి మొత్తంగా 2 పిల్లలున్నా 1 పిల్లలున్నా 90 రోజుల పాటు వాడుకునేటువంటి వెసులుబాటు తప్ప ఒక్కొక్క పాపకి ఒక్కొక్క బాబుకి అది. నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశానికి 1-2 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా పెద్ద మనిషి ఆయన దయా నేను ఇప్పుడు ఏమన్నా